గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతాంగానికి 2 రోజులుగా కురిసిన వర్షం ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్న జిల్లా రైతాంగానికి గత 2 రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కొంత ఊరటనిచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లాలోని బోధన్, వర్ని, రుద్రూర్, కోటగిరి, నవీపేట, నందిపేట్, మోర్తాడ్, ఆర్మూర్తో పాటు నిజామాబాద్ నగరంలోనూ మంగళవారం వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా వర్షాలు లేక వ్యవసాయ పనులు అంతంత మాత్రంగానే ప్రారంభం కాగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు తమ వ్యవసాయ పనులను ముమ్మరం చేశారు. జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించారు. కొన్ని చోట్ల వరి నారు సిద్ధం కాగా రైతన్నలు నాట్లు మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 178.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా రేంజల్లో 20.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దర్పల్లిలో 13.9, భీమ్గల్లో 9.5, జక్రన్పల్లిలో 9.0, నిజామాబాద్ రూరల్లో 8.8, సిరికొండలో 7.9, పొతంగల్లో 7.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా నగరంలో మంగళవారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సుమారు 4 గంటల ప్రాంతం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షం కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. కార్యాలయాలు, పాఠశాలల నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైన నీళ్లు ప్రవహించడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల డ్రైనేజీ నీరు రోడ్లపైకి ప్రవహించింది.